నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గుంటూరు వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. మారిషస్ అధ్యక్షుడు శ్రీ ధరం బీర్ గోకుల్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏటుకూరు బైపాస్ లో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో 2వ రోజు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, బూర్ల రామాంజనేయులు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ తెలుగు తల్లి విగ్రహాలకు మారిషస్ అధ్యక్షుడుతో కలిసి పుష్పాంజలి ఘటించారు. కళాకారులు ప్రదర్శించిన గౌతమిపుత్ర శాతకర్ణి నృత్య రూపకం సభకులను అలరించింది. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ పీఠాధిపతి శ్రీ ముకుందానంద్ గిరిశంకరానంద స్వామి, బృందావనం పార్థసారథి, జయసూర్య, సిఎల్ రాజన్ పాల్గొన్నారు. మీరు ఆ పూర్వీకుల మీద మాకు ఉద్దేశం, ఆ పూర్వీకులు మేము సాధారణ వేదికలో ఆహ్వానించుకున్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మారిషస్ అధ్యక్షుడు శ్రీ ధరం బీర్ గోకుల్ కు భారత మిత్ర అవార్డును శ్రీ ముకుందానంద గిరిశంకరానంద స్వామి అందించారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో 2వసారి పాల్గొన్న సందర్భంగా మారిషస్ అధ్యక్షుడు శ్రీ ధరం బీర్ గోకుల్ కు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది. దాన్ని నిర్వాహకులు ఆయనకు అందించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 8, 9, 10 తేదీల్లో మారిషస్ దేశంలో 4వ ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయని గజల్ శ్రీనివాస్ వెల్లడించారు. దానికి సంబంధించిన ఎంఓయూలపై ఇరు దేశాల తెలుగు సంఘాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మారిషస్ అధ్యక్షులు మాట్లాడుతూ, ఇది ఒక భాష కాదు, ఆధ్యాత్మిక సంస్కృతి సంప్రదాయాలకు నిలయమన్నారు. 2026 సంవత్సరంలో తెలుగు మహాసభలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు జాతి పండుగ ఉగాది రోజున మారిషస్ లో జాతీయ సెలవు దినంగా ఇస్తున్నామని తెలిపారు. ఇరు దేశాల శాశ్వత శాంతిని పెంపొందించేందుకు ఈ మహాసభ దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కోకా విజయలక్ష్మి, కృష్ణ రామస్వామి, రామచంద్రరాజు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. At the outset, allow me, on behalf of the government and people of Mauritius, and in my own name, to express my heartfelt gratitude to the organizer, as well as to our facilitators and liaison officers for their warm welcome and exemplary hospitality. When the preservation, propagation, and celebration of language and culture have become not only responsibilities but imperatives of international significance. అలాగా కూలీలుగా అక్కడికి వెళ్ళి కష్టాలు అనుభవించి వారు అద్భుతమైన భాష దేశంగా తయారు కావడానికి దోహదకరమైన వారు తెలుగువారు అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పచ్చు. మాత్రం మనం అయితే అక్కడ తెలుగువారి ఘనత ఏంటంటే మనం నేర్చుకోవాల్సిన కూడా ఏంటంటే 150 సంవత్సరాల క్రితం వెళ్ళిన తమ భాషని సంస్కృతిని మర్చిపోలేదు. పిల్లలకి ఇసుకలో 2 అక్షరాలు నేర్పించారు. వాళ్ళంట పట్టుకున్న పెద్ద బాల శిక్షణ వల్లి వేయించారు. జరగబోయే 4వ ప్రపంచ తెలుగు మహాసభలు జనవరి 8, 9, 10 మారిషస్లో జరగబోతున్నాయి. దానికి ఇప్పుడే ఒప్పందం చేసుకున్నాము. తెలుగు సంఘాల మధ్యన ఆంధ్ర సారస్వత పరిషత్తు మీ అందరికీ ఆహ్వానం పలుకుతాం. రండి, అక్కడ ఉన్న గొప్ప దేవాలయాలు, సాంస్కృతిక సంపద, టూరిజం, ఆంధ్రప్రదేశ్ అలాగే మారిషస్ల మధ్యన సుహృద్భావము, పర్యాటక రంగం, సాంస్కృతిక రంగం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తున్నారో ఇది విశ్వనగరంగా అమరావతిలో కూడా. రాజకీయాల్లో అజాత శత్రువుగా ఉండి దేశాభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన ఘనత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహార్ వాజ్పేయిదని ఎమ్మెల్యే గల్లా మాధవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు.
లక్ష్మీపురం కూడల్లో వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 7.5 అడుగుల కాంస్య విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్తో కలిసి ఎమ్మెల్యే గల్లామాధవి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొవెలమూడి రవీంద్ర, కూటమి నేతలు పిల్లి మాణిక్యరావు, బోనబోయిన శ్రీనివాస్, జయప్రకాష్ నారాయణ, తిరుపతిరావు, గాదే వెంకటేశ్వరరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. సుప్రపాలన అంటే ఏంటో అటల్జీ చేసి చూపించారని ఎమ్మెల్యే గల్లామాధవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ రహదారులు, టెలికాం విప్లవం, నదుల అనుసంధానం వంటి అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలను వాజ్పేయి చేశారని గుర్తు చేశారు. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మరి వాజ్పేయి గారి విగ్రహావిష్కరణకి ఆవిష్కరణ చేసుకోవడం, వాజ్పేయి గారు అని అంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తో లేదంటే కేవలం ఒక రాజకీయవేత్తో కాదు, ఆయన ఒక మహోన్నత శక్తిగా మనందరం కూడా గుర్తించుకోవాలి. మరి ఒక పక్కన కార్గిల్ యుద్ధానికి సై అంటూనే మరో పక్కన సౌభ్రాతృత్వానికి పెద్దపీట వేసే మహోన్నత వ్యక్తి ఆయన. ఇలాగా 2 కోణాలు ఒకే వ్యక్తిలో కనపడటం అనేది మనకి ఏ నాయకుల్లో కనపడదు. అది కేవలం వాజ్పేయి గారికే సొంతము. అంటే ఆయన ఎవరు ఆయన్ని విరక్కొట్టలేని వ్యక్తి అటల్ అనే ఒక బిరుదాంకితుడు. అటల్ బిహారీ వాజ్పేయి గారి 7.5 కాంస విగ్రహాన్ని ఆవిష్కరించడం ఏదైతుందో నిజంగానే మా అందరి యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ప్రతి కార్యకర్త జన్మ ధన్యమైంది. దాంతోపాటు కూటమి సంబంధించిన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం కారణంగా ఏ స్ఫూర్తితో అయితే అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయాలు చేశాడో, సమైక్య ఏదైతే వాదం ఉందో ఆ సమైక్య వాదం గెలవాలని చెప్పి కాంగ్రెస్ ఇతర రాజకీయ పక్షాలు అధికారంలోకి రావాలని చెప్పి ఒక పెద్ద పోరాటం 70 సంవత్సరాలు పైగా చేయటం, 60 సంవత్సరాలు పైగా పార్లమెంటేరియన్గా ఆయన పార్లమెంట్లో గలమెత్తడం, వీటన్నిటికీ ఇవాళ నివాళులు అర్పించే విధంగా ఆయన శత జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రధాన నగరాల్లో కూడా ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. బృందావన గార్డెన్స్ లోని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ హాస్టల్లో లూయి బ్రైలీ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా లూయి బ్రైలీ విగ్రహానికి కలెక్టర్ తమీం అన్సారియాతో పాటు టీడీపీ నాయకులు హనుమంతరావు, సామాజికవేత్తలు, కన్నా మాస్టర్, ఇతర అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ తెలిపారు. వారి కోసం నెలల్లో ఒకరోజు ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేశామన్నారు. దివ్యాంగులకు ప్రభుత్వం నుంచి అదే సంక్షేమ పథకాలు, తోడ్పాటుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. దివ్యాంగులకు పెన్షన్ పెంచిన ఘనత కూటమి ప్రభుత్వందని హనుమంతరావు చెప్పారు. మీ అందరికీ కూడా ప్రభుత్వం నుంచి కూడా ఎడ్యుకేషన్ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా లైఫ్ ని మంచిగా చేయించాలి అని మన గవర్నమెంట్ నుంచి వివిధ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతున్నది. సో దాన్ని కూడా మన గుంటూరు జిల్లాలో ఇప్పుడు చూస్తే దాదాపు 18,000 విజువల్లీ ఇంపైర్డ్ పీపుల్ ఉన్నారు. మీ అందరూ సంక్షేమం కోసం ఏదైతే మనకు వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో మీకోసం దాంట్లో కూడా చాలా చక్కగా మన జిల్లాలో ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో కృషి చేస్తున్నాము. సో మీకున్న గ్రీవెన్సెస్ ని కూడా అప్పటికప్పుడు పరిష్కరించడానికి ఒక ప్రత్యేకంగా ఒక గ్రీవెన్స్ డే ఉంటే ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో అది కూడా పెట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏదైతే ఉన్నాయో పథకాలు సూపర్ 6లో భాగంగా వారు ఏవైతే పెన్షన్ సదుపాయం కానివ్వండి, ఇంటి నివేశ స్థలాలు కానివ్వండి, ఏవైతే వాళ్ళకి హక్కులు రావాలో తప్పనిసరిగా కుటుంబ ప్రభుత్వంలో వారికి అందే విధంగా మా వంతు కర్తవ్యంగా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లానే ప్రత్యేకంగా ఈ కార్యాలయంలో ఏ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా అవి కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చారు. అవి కూడా తక్షణంగా పరిష్కారం అయ్యే మార్గంగా ప్రతి ఒక్కరు కూడా దేశ సమగ్రతకు, అభివృద్ధికి మాజీ ప్రధాని వాజ్పేయి చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందని మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. లక్ష్మీపురం కూడల్లో ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహావిష్కరణ అనంతరం కూటమి నేతలు పిల్లి మాణిక్యరావు, గాదె వెంకటేశ్వరరావు, తిరుపతిరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక పోఖ్రాన్ ద్వారా మన భారతదేశం అణుశక్తిగా ఎంత శక్తివంతమైన దేశమో ప్రపంచవ్యాప్తంగా తెలిపిన వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అతను భారతదేశానికి ఈ గోల్డెన్ కారిడార్, ఇటువంటి బ్రహ్మాండమైన 4 లైన్ రోడ్స్ ప్రప్రథమంగా మనం ఈ ఒక్క స్వాతంత్రం తర్వాత ఏ విధంగా ఈ హైవే లైన్స్ అన్నీ, అట్లాగే టెలికాం సెక్టర్ కానివ్వండి, అట్లాగే డిఫెన్స్ సెక్టర్ కానివ్వండి, నిన్న చూసాం ఆపరేషన్ సింధూర్ అని మోడీ గారు చేపట్టింది. ఎంత బ్రహ్మాండంగా విజయవంతమైందో దానికి పునాది అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం చూస్తూ ఉంటే దేశ సమగ్రత,
దేశం ఐక్యంగా నడపటం, పక్క దేశాలకి శత్రు దేశాలకి వణుకు పుట్టించడం, దేశం మొత్తాన్ని అభివృద్ధిలో నడపటం అనేది వాజ్పేయి గారిని చూస్తూ ఉంటే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు రాష్ట్రం మొత్తం అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలు ప్రతిష్ఠించడంలో మాధవ్ గారు ఒక మంచి ప్రోగ్రాం తీసుకొని వెళ్ళారు. గుంటూరు నగరబొడ్డున ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషంగా ఉంది. అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని మన గుంటూరులో ఏర్పాటు చేసుకోవటం అంటే నిజంగా ఇవాళ వచ్చేటటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఆ విగ్రహాన్ని చూస్తూ రాజకీయాలు నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. ఇవాళ వాజ్పేయి గారంటే ఇవాళ ఏదో మనం బీజేపీ అని అనుకుంటానికి లేదు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇవాళ అక్కడ ఒక విగ్రహాన్ని పెట్టామంటే భారతదేశపు తాలూకా ఒక చిహ్నాన్ని వాళ్ళ మనం గుంటూరులో పెట్టుకున్నట్టుగా భావించాలి. వాళ్ళ మా రాష్ట్ర రథసారథి పోయిన నెల 11వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ యొక్క విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఈరోజు గుంటూరు నగరంలో లక్ష్మీపురం జంక్షన్లో మాకు సహకరించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, అలాగే కమిషనర్ గారికి, మేయర్ గారికి, ఎమ్మెల్యేలకి, కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజేంద్రనగర్లో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డెమోక్రటిక్ రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం జరిగింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గొల్లపూడి మోహన్ రావు, నూజివీడు జిల్లా అధ్యక్షుడు సబ్బినేని శ్రీనివాసరావు మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలల ద్వారా అనేక మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని, ప్రభుత్వం కూడా ప్రైవేట్ పాఠశాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. రాష్ట్ర కార్యదర్శి సురేంద్రరెడ్డి, కోశాధికారి సాధినేని శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు చిన్నం శ్రీనివాసరావు, సెక్రటరీ జయకుమార్, పఠాన్ ముష్రత్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించుకొని మరి గవర్నమెంట్తో లైజనింగ్ ద్వారా కానీ లేకపోతే ఇతరితర పద్ధతుల ద్వారా వారిని సాధించుకునే అవకాశం కోసం మేము ఇక్కడ చర్చించుకోవడం జరుగుతూ ఉంది. వాస్తవంగా రాష్ట్రంలో దాదాపుగా 54% విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలలు ఈరోజు విద్యను అందిస్తూ ఉన్నాయి. అలాగే ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న విద్యార్థుల కోసం దాదాపుగా 32,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినప్పటికీ మరి అదేవిధంగా మా దగ్గర ఉన్న 52% విద్యార్థులకు కూడా చదువులు చెప్పాలి అని అంటే ఇంకో 32,000 కోట్లు కేటాయించే పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేదనేది మనకు అందరికీ తెలుసు. ఈ విధంగా ఇండైరెక్ట్గా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ 1-6 మార్కులతో ఉద్యోగం సాధించలేని బీఎడ్ క్వాలిఫికేషన్ ఉన్న టీచర్స్ని అందరికీ కూడా ఉపాధి కల్పిస్తూ దాదాపుగా 1,60,000 మంది టీచర్స్కి మేము కూడా ఉపాధి కల్పిస్తూ ఇండైరెక్ట్గా ఎవరైతే ఆయాలు డ్రైవర్స్ వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పిస్తూ మేము ప్రైవేట్ వ్యవస్థని సెల్ఫ్ ఫైనాన్స్డ్ స్కూల్స్గా మేము నడుపుకుంటాం. సంస్కార భారతి ఆధ్వర్యంలో భరతమాత పూజా దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. జనవరి 25 వరకు ప్రతి ఆదివారం వివిధ అంశాల్లో విద్యార్థులకు పోటీలను నిర్వహించనున్నారు. బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో కూచిపూడి నృత్యం, రంగోలీలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భారతమాత పూజా దినోత్సవ వేడుకల సందర్భంగా నవంబర్ 16 నుండి జనవరి 25 వరకు ప్రతి ఆదివారం వివిధ రకమైనటువంటి పోటీలు నిర్వహిస్తూ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మేము నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు కూచిపూడి బృంద నృత్యము మరియు కళాకృతుల తయారీ, రంగోలీ పోటీల్లో నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి చేసే పెద్దలకు, మాకు అవకాశం దేవస్థాన కమిటీ సభ్యులకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా మా యొక్క సంస్కార భారతి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. బ్రాడిపేటలోని ఓ హోటల్లో సిఎంఆర్ యూనివర్సిటీ బెంగళూరు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమం జరిగింది. సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని సిఎంఆర్ యూనివర్సిటీ బెంగళూరు మార్కెటింగ్ అడ్మిషన్స్ డైరెక్టర్ రాజ్ కుమార్ చక్రవర్తి తెలిపారు. ఉపాధ్యాయుల శ్రమను మాత్రమే గుర్తించడం కాదని, వారు చేసే గొప్ప పనికి కూడా గౌరవ ప్రశంసలు ఇవ్వాలని ఆయన సూచించారు. చైతన్య, నారాయణ, భాష్యం, ఎన్ఆర్ఐ, ఆక్స్ఫర్డ్, ఆర్కా కళాశాల ఉపాధ్యాయులను యూనివర్సిటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ చక్రవర్తి మాట్లాడుతూ సమాజంలో గొప్ప మార్పులు తీసుకురావడంలో ఉపాధ్యాయులు ముఖ్య పాత్ర వహిస్తారని చెప్పారు. విద్యారంగంలో ఉపాధ్యాయులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సన్మాన కార్యక్రమంతో పాటు అవార్డును అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు.
అనంతరం యూనివర్సిటీ ఆంధ్ర తెలంగాణ రీజనల్ డైరెక్టర్ వివేకన్ మాట్లాడుతూ ఉపాధ్యాయులను గౌరవించవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వారే సమాజ మార్గం నిర్దేశకులని పేర్కొన్నారు. తమ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను సత్కరించడం సంతోషంగా ఉందని తెలిపారు. యూనివర్సిటీ విద్యార్థులకు చదువుతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ఆంధ్ర తెలంగాణ రీజనల్ హెడ్ దుర్గా రమేష్, కళ్యాణ్ చక్రవర్తి, నిర్మల్ కిరణ్ కుమార్, జార్జ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. To celebrate the excellence of education and to honor the contribution by the teachers to the nation building and building up the career of the students. CMR University, located in Bangalore, it's a NAC A-grade institution, recognizes and honors the contribution of the teacher in nation building. So it's a humble effort from the institution to honor the principals and the educators in this program. గుంటూరు పట్టణం అనేది మొట్టమొదటి నుంచి ఇది ఒక విద్యాకి ఎడ్యుకేషనల్ హబ్గా ఉంటూ వచ్చింది కాబట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎంతో విద్యని వారు ఇక్కడ ప్రమోట్ చేశారు. ఎంతోమందికి వారు చాలా విద్యను నేర్పించి స్టూడెంట్స్ని వారు తయారు చేసినందుకు గాను మేము ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని, సన్మానోత్సవ కార్యక్రమాన్ని ఉపాధ్యాయుల పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని పురస్కరించుకొని వారికి సన్మానం చేద్దామన్న ఉద్దేశంతో సిఎంఆర్ యూనివర్సిటీ వారి ఇక్కడికి వచ్చేసి బెంగళూరు నుంచి వారికి సన్మానం చేయడానికి మేము ముందుకు వచ్చాము. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.